కేంద్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన గిరిజనులకు జన్మన్ పథకంలో ఇళ్లను మంజూరు చేస్తుంది. కానీ సాంకేతిక లోపాల వల్ల జన్మన్ ఇళ్ల లబ్ధిదారులకు శాపంగా మారాయి. ఇళ్లు వచ్చాయని సంతోషపడాలో బాధపడాలో లబ్ధిదారులకు అర్థం కావడం లేదు. బేల మండలంలోని మొత్తం 1354 ఇళ్లు మంజూరు కాగా అందులో 593 ఇందిరమ్మ ఇళ్లు కాగా మిగతా జర్మన్ పథకం కింద పీవీటీజీలకు స్పెషల్ గ్రాంట్ కింద కోలాం కులానికి చెందిన వివిధ గ్రామాలలో లబ్ధిదారులకు 761 ఇళ్లు మంజూరయ్యాయి. కాగా చాప్రాల గ్రామంలో మొత్తం 85 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా అందులో పీవీటీజీకి స్పెషల్ గ్రాంట్లో 43 ఇళ్లు మంజూరయ్యాయి. కాగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో పని పూర్తి చేసిన వెంటనే పంచాయతీ సెక్రటరీ ఫోటో అప్లోడ్ చేసిన వారంలోగా డబ్బులు పడుతున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుండి 3 లక్షలు అందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుండి 1,40,000 రూపాయలు మిగతా ఉపాధి హామీ అకౌంట్లో 60,000 రూపాయలు చెల్లిస్తున్నారు. అయితే పీవీటీజీ లబ్ధిదారులకు మాత్రం కేంద్రం నుండి నేరుగా మొదటి చెల్లించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపు నిబంధన పెట్టింది. ఇదే లబ్ధిదారులకు కొర్రీగా మారింది. కేంద్రం నుండి చెల్లించాలి అంటే లబ్ధిదారుల ఆధార్ కార్డు, జాబ్ కార్డు, అకౌంట్ నంబర్లో లోపాలు ఉండడంతో దాదాపు 90% మంది లబ్ధిదారులు డబ్బులు అందడం లేదు. దీంతో బేస్మెంట్ కట్టిన లబ్ధిదారులు పని ముందుకు సాగకుండా అవస్థలు పడుతున్నారు. ఇళ్లు మంజూరయ్యాయని సంతోషపడాలా లేదా ఇళ్లు కూలగొట్టి గుడిసెలో ఉన్నందున బాధపడాలో అర్థం కావడం లేదని, మా బాధను ఎవరు పట్టించుకోవడం లేదంటూ గ్రామంలో 47 మందికి పీవీటీజీ ఇల్లు రావడం జరిగింది. ఇది దాదాపు వచ్చి 5 నెలలు అవుతుంది. 5 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు బేస్మెంట్ దగ్గరనే ఆగిపోయి ఉన్నది. మరి ఎందుకు ఆగిపోయిందని మేము ఏ గారిని వాళ్ళని అడిగితే అది కేంద్రం నుంచి 2 లక్షల రూపాయలు బేస్మెంట్ బిల్లు మరియు స్లాబ్ లెవెల్ బిల్లు రావాలి. ఇప్పుడు బేస్మెంట్ బిల్లే రాలే. ఇంకా మరి స్లాబ్ లెవెల్ బేస్మెంట్ బిల్ రాంది కాంట్రాక్టర్ గారు ఎట్లా కడతారు? బేస్మెంట్ బిల్ వచ్చిన తర్వాతనే మన స్లాబ్ లెవెల్ బిల్లు వాళ్ళు కాంట్రాక్టర్ కంటిన్యూగా చేస్తారు. మరి బేస్మెంట్ బిల్లు ఎందుకు రావాలి మరి అందరికీ అడిగితే, అధికారులకు అడిగితే వాళ్ళకు ఆధార్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకు కేవైసీ ప్రాబ్లం ఉంది. మరి ఉపాధికి డైలీ వెళ్ళి వాళ్ళకు డబ్బులు ఎట్లా వస్తున్నాయి? మరి ఉపాధికి వెళ్ళే వాళ్ళందరూ ఉపాధికి వెళ్ళే వాళ్ళే వీళ్ళందరూ. మరి వీళ్ళకు ఉపాధి డబ్బులు ఎట్లా పడుతున్నాయి? మరి ఉపాధి డబ్బులు పడ్డప్పుడు మరి ఈ బేస్మెంట్ లెవెల్ బిల్లు పడుతున్నాయి కదా. మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మన లెటర్లు ఇవ్వంగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మేము ఇచ్చినామని పీవీటీ కింద ఇల్లు మేము తెచ్చినామని డబ్బు కొట్టుకుంటా మన ఫంక్షన్ హాల్లో అందరికీ పిలిచి వాళ్ళకి ఇల్లు మనకు పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చేటప్పుడు మేము ఇచ్చినామని అనడమే కానీ మరి ఇక్కడ ఇల్లు కట్టినరా, మరి ఇక్కడ బిల్లులు వస్తున్నా, మరి అమాయకులకు మరి ఎక్కడ ఉంటున్నారు వీళ్ళు, మరి అవి అని అడిగే వీళ్ళకు తెలుసుకోవాలని లేదా? మరి ఆదిలాబాద్ మన పార్లమెంట్లో మనం గెలిపించి మన పార్లమెంట్కి పోయి మరి అప్పుడు ఎప్పుడన్నా ఈ పీవీటీ వాళ్ళ కోసం ఎప్పుడన్నా అడిగినరా? మరి అక్కడ పోయి గోడీలు ఆడుతున్నారా? ఎంపీ గారికి అడుగుతున్నా, అక్కడ పోయి గోడీలు ఆడుతున్నారా మీరు? మరి ఇప్పుడు పీవీటీ వాళ్ళ కోసము ఒకసారి మీరు పార్లమెంట్లో అడిగినరా? మరి పీవీటీ వాళ్ళే కదా మీకు గెలిపించింది, వీళ్ళు ఉంటేనే కదా మీరు గెలిచింది ఈరోజు. మరి వీళ్ళని మా సమస్యలు ఎందుకు అడుగుతలేరు మీరు? మరి పీవీటీజీ వాళ్ళకు ఇంత ఇబ్బంది ఉంది. మరి మా గ్రామంలోనే కాదు, ఆదిలాబాద్ జిల్లా కానీ పీవీటీజీలో ఉన్న ఏరియాలలో ఒక్కరికి కూడా బిల్లు రాలేదు. మరి ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి పోయిన ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని మాటలే కాదు. ఈ పీవీటీజీ మీకు గెలిపించిన వారు వీళ్ళ సమస్యల గురించి ఒకసారి అడగాలి. ఇద్దరు కలిసి మరి ఒక రూమ్లో కూర్చొని గోడీలు ఆడుకోండి, లేదంటే ముచ్చట్లు పెట్టుకోండి, కానీ సమస్యల గురించి మీరు అడగాల. సమస్యలు మీరు గెలిపించిన వాళ్ళ కోసం ఒకసారి గెలిపించినరా, మరి 5 సంవత్సరాలు మనకు అవసరం లేదన్నట్టు కాదు. కంపల్సరీ వీళ్ళకి డబ్బులు రావాలి. మరి డబ్బులు ఎందుకు వస్తలేవు మీరు పోయి కేంద్రంని అడగాల. మీకు కేంద్రంని అడుగుతారని కదా మీకు బీజేపీ నుంచి గెలిపించినాం కాబట్టి మీరు అడగాల కదా. మరి అడగండి వీళ్ళకి డబ్బులు ఎట్లా వస్తాయి? ఇప్పుడు వీళ్ళు గుడిసెలో ఉన్నారు, వర్షాకాలం వస్తుంది. ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కడ మీ ఇంటికి పంపారు వీళ్ళని? మీ ఇంటికాడ ప్లేస్ ఇస్తారా? వీళ్ళకి ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఎట్లా చేయాలి మేము? आतापर्यंत बेसमेंट बांधू काहीच नाही, पैसे उठत नाही. आता झोपडीमध्ये राहतो आम्ही, पैसे केव्हा पडायचे आम्ही केव्हा आता बांधायचो. असंच राहू का झोपडीमध्ये? किती दिवस राहू आम्ही? इंदिरा आम्हा नाही ना ते का